ఏంట్రా ఆవుల ఆకులు మేస్తున్నావు? అప్పుడప్పుడు అలా ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిదని ఏదో పుస్తకంలో చదివానక్క. నువ్వు పుస్తకం చదివావు? అంటే చదవలేదు, ఎవరో ఫ్రెండ్ చెప్తే. నీకు అంత మంచి ఫ్రెండ్స్ ఎవరున్నారా? ఏంటక్క ఏదో కనిపెడతానని లోపలికి వెళ్ళావు, వట్టి చేతులతో ఊపుకుంటా వచ్చావు. ఏంట్రా వెటకరమా? మెడని కోడి మెడ తిప్పినట్టు తిప్పేస్తాను. అమ్మో, ఈ బస్సుదంటే ఏమనుకున్నావురా? వెళ్ళిన పని అవ్వకుండా అనుకున్న పని సాధించకుండా రాదు. ఫోన్ చూపిస్తావేంటక్క? అది నీ ఫోన్ అని నాకు తెలుసు. ఫోన్ కాదురా, ఇందులో ఉన్నది మనకు కావలసిన సమాచారం. ఆ పిల్లాడి జనన ధృవపత్రాన్ని ఇందులో ఫోటో తీశాను. ఈ ఫోటో తీసుకొని ఆ హాస్పిటల్కి వెళ్తే ఆ పిల్లాడి తల్లి ఈ తారేనా లేక మనం అక్కడ చూసిన ఫోటోలో ఉందా అని తెలుస్తుంది. ఒకవేళ ఆ ఫోటోలోందే వాడి తల్లై ఇది వాడి తల్లిలా నటిస్తుంటే తీగలాగుదాం, డొంక దానంతటదే బయటపడుతుంది. సూపర్ అక్క, నువ్వు నిజంగా చాలా సూపర్. నీ అంత తెలివి నాకుంటే. నువ్వెవరివో, నువ్వు తారవో కాంతారవో ఈరోజే తేల్చేస్తాను. నమస్తే మేడం. నమస్తే. ఇది ఈ హాస్పిటల్ కాగితమే కదా మేడం? అవును, బర్త్ సర్టిఫికేట్. అంటే ఈ బాబు ఇక్కడే పుట్టాడా మేడం? ఖచ్చితంగా. అయితే మీ కంప్యూటర్లో కూడా అలాగే రాసిందా మేడం? అదే ఉంటుంది. ఉంటుందా ఉందా? అంటే ఉందో లేదో ఒకసారి చూద్దామని. మేము అలా చూపించం, రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడు ఒప్పుకుంటాయేమో చూడండి మేడం. ఏంటిది? మర్యాదగా తీయండి. సెక్యూరిటీ. ఇప్పుడు వాళ్ళెందుకులేండి మేడం, మీరు చూడగలిగిందే కదా, చూసి చెప్పండి. ఎలా కనిపిస్తున్నా మీ కంటికి? సెక్యూరిటీ. ఒక్కసారి ఇటు చూడండి మేడం. మీ మెడ బాగుంది, దానికి చైన్ బాగుంటుంది కదా అని ఇచ్చాను. మీకు నచ్చలేదనుకుంటా. సరే, మాకు కావాల్సింది చెప్పండి, లేదంటే అది వేసుకోవాల్సిన చోట ఇది దిగుద్ది. భయపడకండి, మాకు కావాల్సింది చెప్పకపోతే చంపుతా అన్నాను. చెప్తే ఎవ్వరికీ ఏం కాదు. చెమటలు తూడ్చుకోండి. చెప్తారా? అయితే ఇందులో ఉన్నవే అందులోనూ ఉన్నాయా? అవును మేడం. అది తెలియదు మేడం, నేను న్యూ జాయినింగ్.
అయితే ఈ కత్తి ఎవరి మీద పెడితే తెలుస్తుంది? మీరు ఎవరి మీద పెట్టినా చెప్పలేరు మేడం. మా హాస్పిటల్కి ఒక రూల్ ఉంది. సంవత్సరానికి ఒకసారి స్టాఫ్ అందరినీ వేరే బ్రాంచెస్కి షిఫ్ట్ చేస్తారు. మంచి మంచి కట్టుబాట్లే కానివ్వండి. రేయ్, ఆ, అయితే అక్కడున్నది కాంతార కాదురా, తారే. ఇంకేదో సరదాగా అలా చేసుంటుంది. నేను ముందే అనుకున్నానక్క. అనుకున్నప్పుడు అనొచ్చుగా. అందామనుకున్నాను, నువ్వేమంటావోనని. భయం బానే ఉంది, అలాగే ఉండండి. ఆ. అమ్మో. చీనా బతుకు. అందరూ పడుకుంటే గాని నేను నాలా ఉండలేకపోతున్నాను. నిన్ను నాలోకి పంపించలేకపోతున్నాను. ఏంటి సార్ మీరు చేస్తుంది? మందు తాగుతున్నాను. సార్ ఇది తప్పు సార్. వీడింకా పడుకోలేదా? వీడి ఈ విషయం బావకి చెప్తే బావ నన్ను మడిచి మడత పెట్టి అస్సాం గూడ్స్ బండిలో పడేస్తాడు. మీరు ఇలా తాగుతున్నారని. అబ్బే, ఇది మత్తెక్కించే మందు అనుకున్నావా? కాదు గోపి, మనసులో ఉండే బాధని తగ్గించే మందు. అలాంటి దానికి కూడా మందు ఉంటుందా సార్? మరి ఇది అదే కదా. మనసులో ఉన్న బాధను తగ్గించి ధైర్యాన్ని పెంచి మన ఎదురుగా ఉన్న ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడేలా చేస్తుంది. నిజమా సార్? నిజంగా నిజం. 1 minute. ఇప్పుడే కమింగ్. అయితే ఇప్పుడు తాగితే నాకు ధైర్యం వస్తుంది. అప్పుడు సృజన గారి దగ్గరికి, ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి, సృజన గారంటే నాకు ఇష్టమే కానీ ప్రేమ లేదు, నేను ఆవిడని అసలు పెళ్ళే చేసుకోను అని ధైర్యంగా చెప్పొచ్చు. నా చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నా మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే, ఎంతెంత చేస్తున్నా ఏంటి గోపి అలా ఉన్నావు? ధైర్యం వచ్చింది. అంటే బాటిల్ ఖాళీ చేశాడా? అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. అస్సామి రంగా బాగుంది, పిచ్చ పిచ్చగా నచ్చింది, గిరగిర తిరిగింది, భూమి కిందకి జారింది. నల్లనివన్నీ నీళ్ళనుకున్నా, తెల్లనివన్నీ పాలనుకున్నా, మధ్యలో ఇంకోటి ఉందని తెలిసింది. ఏంటిది? ఏదోలా ఉంది. నడుస్తున్నట్టు లేదు. ఏదో గాలిలో తేలుతున్నట్టుంది, ఆకాశంలో ఎగురుతున్నట్టుంది, మత్తుగా గమ్మత్తుగా ఉంది. ఏంటి నేను ఎటు వెళ్తున్నాను? అసలు ఎందుకు వెళ్తున్నాను? ఆ మందు తాగితే ధైర్యం వస్తుంది అన్నారు కదా, ఏమైనా చేయొచ్చని మోహన్ గారు చెప్పారు కదా. అసలు నేనేం చేద్దాం అనుకున్నాను? సృజన గారికి, ఆదిత్య సార్కి ధైర్యంగా
ముందు నువ్వు ఈ ప్రేమని కొంతకాలం ఫీల్ అవ్వు. ఆ తర్వాత నీకు నచ్చిన వాళ్ళ మీదకి షిఫ్ట్ చేయొచ్చు. తప్పు తప్పు తప్పు. తారా గారు ఎంత మంచివారు. ఆవిడ గారు నా కోసం ఎంత కష్టపడుతున్నారు. ఆవిడని చూస్తుంటే ఏదో సొంత మనిషిని చూస్తున్నట్టు, సొంత మనిషితో మాట్లాడుతున్నట్టు, చాలా దగ్గరగా కలిసి బ్రతికినట్టు అనిపిస్తుంది. ఆవిడకు కూడా అలాగే అనిపిస్తుందా? అడిగేస్తే పోలా. తారా గారు వస్తున్నా. నా మనసు ఉంటున్న ఇల్లు. వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. మేడం, తారా మేడం, నా మనసు తలుపు తెరిచింది. గోపి, నువ్వు తాగావా? అదేం ప్రశ్న? పుట్టినప్పుడు అమ్మ పాలు తాగుంటాను, రోజు 5-6 లీటర్లు మంచినీళ్ళు తాగుతాను. అందరం చేసేదే కదా. నేనేదో తప్పు చేసినట్టు తాగావా అని అంటారేంటి? మందు తాగావా? ఆ సీసాలోదేనా? అవును, తాగాను. ఏదో బాధ తగ్గుతుంది, ధైర్యం వస్తుంది అని అంటే తాగాను. అదేంటో బాధ తగ్గుతుందంటే ఇంకా పెరిగిపోతుంది. ఏంటి గోపి చిన్నపిల్లల్లా? అయినా నీకు ఇప్పుడు ఏం బాధలున్నాయి? మీకు తెలీదు మేడం. పైకి నవ్వుతూ నేను లోపల ఎంత ఏడుస్తున్నానో మీకు తెలీదు మేడం. నేను ఏం తప్పు చేశాను మేడం? ఏమంత పాపం చేశాను మేడం? నాకు గతం గుర్తు లేకుండా పోవడం ఏంటి మేడం? అసలు నేను ఎవరినో, గతంలో ఏం చేసేవాడినో, ఎలా ఉండేవాడినో, ఎలా బ్రతికేవాడినో ఏమి గుర్తులేదు మేడం. ఎంత గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా కొంచెం కూడా గుర్తు రావడం లేదు మేడం. ఏదో తప్పు చేసి ఉంటాను మేడం. చాలా కంటే చాలా చాలా పెద్ద తప్పు చేసి ఉంటాను మేడం. అందుకే కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా, అలాగే నేను చేసిన ఏదో తప్పు నన్ను ఇలా, అలాగే ఎక్కడో చేసిన చిన్న మంచి మీ రూపంలో ఇలా నా కళ్ళ ముందు నా కోసం ఎంత కష్టపడ్డారు మేడం. మీరు నా కోసం నా గతం గుర్తు రావాలని ఎంతో ప్రయత్నించారు మేడం. ఆ దేవుడు దుర్మార్గుడు మేడం, దుర్మార్గుడు. నా కోసం కాకపోయినా మీరు చేసిన ప్రయత్నం చూసైనా నాకు గతం గుర్తొచ్చేలా చేయాల్సింది. ఇవన్నీ చాలదన్నట్టు ఆ సృజన గారు ప్రేమ పెళ్ళి అంటూ, అయినా నా మీద ఆవిడికి ప్రేమ ఏంటండి? నాతో ఆవిడికి పెళ్ళా? తప్పు కదండి, తప్పు అండి. చాలా చాలా తప్పుది, చాలా 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 పెద్ద తప్పుది. నిజంగా చెప్తున్నానండి. ఆవిడ్ని ప్రేమించాలని కానీ, ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని కానీ నాకెప్పుడూ అనిపించలేదండి. మిమ్మల్ని చూస్తే అనిపించిందండి.
పుస్తకాలు చదివినప్పటి నుంచి అనుకుంటున్నారేమో. ముందే చాలాసార్లు అనిపించిందండి. అదేంటో విచిత్రంగా నా గతంలో మీరుండుంటారు. మీకు నాకు చాలా దగ్గర సంబంధం ఉండుంటుందండి. నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. చాలా కంటే చాలా ఎక్కువసార్లు అనిపించిందండి. ఈ విషయాన్ని మీకు చాలాసార్లు చెప్పాలనుకున్నానండి. ధైర్యం చాలేదు. ఇప్పుడు ధైర్యం మందు తాగాను కదండి, చెప్పేశాను. ఇంకొకటి చెప్తానండి. ఐ లవ్ యూ అండి. మీకు చాలా సార్లు చెప్పాలనిపించిందండి, కానీ మీకు పెళ్ళైపోయింది కదండి. మీరు వికాస్ గారి భార్య కదండి, అందుకే చెప్పలేకపోయానండి. ఇప్పటికే నీకు నిజం చెప్పకపోతే నా అంత మూర్ఖురాలు ఎవ్వరూ ఉండరు. నిజం చెప్పేస్తాను గోపి, నీకు మన గురించిన నిజం చెప్పేస్తాను. నేను గోపి, నువ్వేంటి ఇక్కడ? ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అవును సార్, ఆవిడేదో నిజం చెప్తానన్నారు, ఇంతలోనే మీరు వచ్చేశారు. నిజమా? ఏంటది? గోపి, నువ్వు తాగావా? ఆవిడ అదే అడిగారు, మీరు అదే అడుగుతున్నారు. లేదు, కన్ఫర్మ్ నువ్వు తాగావు. పద, నేను డ్రాప్ చేస్తాను. పద. ఎందుకు, నేనే వెళ్తాను. ఈ టైంలో నువ్వు ఇలా వెళ్ళటం సేఫ్ కాదు. పద, నేను డ్రాప్ చేస్తాను. ఉండండి సార్, ఆవిడేదో నిజం చెప్తానన్నారు, వినేసి వెళ్దాం. నీకు బాగా ఎక్కేసింది. ఇప్పుడు తను చెప్పేదేం లేదు, నువ్వు వినేదేం లేదు. పద. మేడం గారు, మీరేం బాధపడకండి, రేపు పొద్దున్నే వస్తాను. నిజం చెప్పండి, నేను వింటాను. నువ్వు పద. ఉంటాను మేడం. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. మిమ్మల్ని చూస్తే అనిపించిందండి, ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అండి. నా చుట్టూ రంగుల్నిలా గోపి, నీ మనసు లోపల మంచం మీద పడుకునుంది, వెళ్ళు. ఇప్పుడు లోపలున్న సృజనని వీడు తాగిన మత్తులో ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మనకి పెద్ద పని పడకుండా వాళ్ళ పెళ్ళైపోతుంది, మన పథకం పారుతుంది.